నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శివారులోని గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 6 దుర్మరణం, పలువురు కార్మికులకు గాయాలు. రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల, పాస్బుక్ ఆధారంగా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎన్నికపై రేవంత్ చర్చలు, పార్టీ పెద్దలతో సమావేశం అనంతరమే తుది నిర్ణయమని వ్యాఖ్య. కాంగ్రెస్లోకి భారాస శాసనసభ్యుల వలసల పరంపర, సీఎం సమక్షంలో పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. పార్టీని వీడి వెళ్లే వారితో భారాసాకు నష్టం లేదన్న కేసీఆర్, కార్యకర్తల నుంచే నాయకుడిని తయారు చేస్తానని భరోసా. నీటి ప్రశ్నాపత్రం లీకేజీపై దద్దరిల్లిన ఉభయ సభలు, సమగ్ర చర్చకు ప్రతిపక్షాల పట్టు. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం, విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలి ఒకరు మృతి. హైదరాబాద్ శివారు షాద్నగర్ పరిశ్రమలో ప్రమాదం విషాదం నింపింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషర్ పేలి 6 కార్మికులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కంప్రెషర్ పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస శ్రామికులే. పొట్ట చేత పట్టుకుని పిల్ల పాపలతో బతకడానికి వచ్చిన వారు ఇలా మృత్యువాత పడడం వల్ల బాధిత బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ప్రమాద బాధితులను ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అని తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, పేలుడు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో ఉన్న ఈ సౌత్ గ్లాస్ కి సంబంధించిన ఫ్యాక్టరీలో ఒకేసారి కంపోజర్ పేలడంతో కూడా ఈ తీవ్రత జరిగిందని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనప్పటికీ అయితే ఇప్పటికే 6 చనిపోయినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మరికొంత మంది సంబంధించి కూడా పరిస్థితి విషయంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే తీవ్ర గాయాలు కావడం జరిగిందో వారు వెంటనే స్థానికుల సాయంతో కూడా పోలీసులు షాద్నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి, తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి వారిని అయితే చికిత్స అయితే అందిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతతో కంపోజర్ పేలడంతో కూడా ఆ గ్లాసు ఫ్యాక్టరీకి సంబంధించి గ్లాస్ లో పూర్తిగా పగిలిపోవడంతో కూడా వారి సిబ్బంది భాగాలు, శరీర భాగాలకు సంబంధించి కాళ్ళు, చేతులు పూర్తిగా విరిగిపోయి నేలమట్టం కావడం జరిగింది. ఇంకా క్షతగాతులకు సంబంధించి కూడా చాలా తీవ్రంగా గాయాలు కావడం, ఆ గ్లాసు చూసుకోవడంతో కూడా రక్తస్రావం కావడం అయినట్టు కూడా ఆ స్థానికులు గుర్తించి వెంటనే ఎవరైతే తీవ్రత అయిన జరిగిందో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ కంపోజర్ పేలడం తీవ్రతకు సంబంధించి ఎవరైతే గాయాలు పాలు కావడం జరిగిందో వాళ్ళంతా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారిగా ఆ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వారు ఎవరు ఏంటి దాని మీద ఇంకా వివరాలు అయితే ప్రస్తుతం అయితే ప్రాథమికంగా వివరాలు సేకరిస్తున్నారు. దాంట్లో గాయాలైన వాళ్ళు ఎక్కువగా తీవ్ర గాయాలు ఇంకా ఎక్కువ అయినట్లయితే వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 6 మృతి చెందినట్లు, అయితే 3 ఘటన స్థలం నుంచి మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఆ మృతదేహాలని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా ప్రస్తుతం తరలించారు. ఇంకా ముగ్గురు ఇంకా మృతదేహాలకు సంబంధించి కూడా మరొకసారి ఇటు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కానీ ఘటన స్థలానికి
దాంతో ఇంకా ఎక్కువగా తీవ్రత ఉండడంతో కూడా ఇంకా ఎవరన్నా చట్టగాత్రులు దాంట్లో గ్లాసుల కింద ఇంకెవరన్నా ఉన్నారన్న అనుమానంతో కూడా పోలీసులు తర్వాత స్థానికంగా ఉన్న ప్రజల సాయంతో కూడా వెంటనే అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతుందని ఈ బ్లాస్టింగ్ జరగడంతో ఇంకా తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. అంటే గతంలో అధికారులు కూడా వివిధ కంపెనీలకు సంబంధించి కూడా కార్మికుల దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రాణాపాయం ఉంటుందని చెప్పి కూడా ముందస్తుగానే అధికారులు వారికి హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ అక్కడ ఎలాంటి కార్మికులకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో యజమాని పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పటికే మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర రాష్ట్రాల నుంచి జీవన ఉపాధి కోసం ఇక్కడే ఉంటూ ఇక్కడే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తం 3 షిఫ్ట్ల ద్వారా కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తం ఉదయం, మధ్యాహ్నం, తర్వాత రాత్రి వేళల్లో కూడా ఈ పనిచేస్తూ నిత్యం 24 గంటల్లో సంబంధించి కూడా ఇది పని వేళలు కూడా యజమానం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో మృతులకు సంబంధించి అందరు ఇతర రాష్ట్రాలు ఉండడంతో కూడా అందరూ పరిశ్రమ సమీపంలోనే నివాసం ఉండడం, తర్వాత అక్కడి నుంచి అక్కడికి పరిశ్రమకి వెళ్ళి విధులు నిర్వహించాలని తెలుస్తుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది ఒక స్పష్టత అయితే రావాల్సింది. అధికారులు అయితే ఇంకా ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు క్షతగాత్రులకు సంబంధించి కూడా ఎవరైతే తీవ్ర గాయాలు కావడం జరిగిందో వారిని ముందుగా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించేందుకు కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇంకా దీనిపైన కూడా పూర్తి వివరాలు సేకరించాలి. అసలు ఆ కంపోజర్ పెట్టడానికి అసలు ఎవరి లోపం ఉంది, అక్కడ యజమానికి సంబంధించి కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా యజమానిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇంకా తీవ్ర గాయాలు ఎవరైతే కావడం జరిగిందో కొంతమందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసు అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. రుణమాఫీపై సర్కారు కసరత్తు తుది దశకు వచ్చింది. ఆ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు చేసిన ముఖ్యమంత్రి 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వివరించారు. పంట రుణాలకు మాత్రమే మాఫీ చేస్తామన్న సీఎం బంగారంపై తీసుకున్న వాటికి వర్తించదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలైనట్లు తెలిపిన రేవంత్ రెడ్డి ఆ విషయంపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షలలోపు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న సీఎం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అని ఢిల్లీలో మీడియాలో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తేల్చి చెప్పారు. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప బంగారంపై తీసుకున్న రుణాలకు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత లేదని పునరుద్ఘాటించిన రేవంత్ కేవలం అంతరాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని గుర్తు చేసిన రేవంత్ మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల 30% నుంచి 80%కి ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయంతో పర్యాటకంగా ఆలయాలను సందర్శించే వారి శాతం పెరిగిందని చెప్పారు. తద్వారా అక్కడ జీఎస్టీ పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. రుణమాఫీ తర్వాత రైతు బంధు సహా ఇతర పథకాలపై దృష్టి సారిస్తామని వివరించారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయమై కమిషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత నిర్ణయిస్తామని వివరించారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించాకే కులగణన చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తామన్న ముఖ్యమంత్రి సభలో చర్చల తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకే ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి మరో 1,00,000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. నెలకు 7,000 కోట్ల అప్పులు కట్టేందుకే సరిపోతున్నట్లు చెప్పారు. ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామన్న రేవంత్ ఆ విషయంపై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. 1% వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించినట్లు వివరించిన ముఖ్యమంత్రి అన్ని శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను ఇప్పటికే ఒకసారి కలిసినట్లు వివరించారు. బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలైనట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారన్నారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని చెప్పారు. పోటీలో ఎవరైనా ఉండొచ్చన్న అయినా ఆ విషయంలో సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ ఎవరినైనా దేనికైనా ఎంపిక చేయవచ్చని తెలిపారు. ఫిరాయింపులకు తెలంగాణ ఒకటే ప్రత్యేకం కాదని గుర్తు చేసిన సీఎం రేవంత్ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని వివరించారు. 4 తెదేపా రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే భాజపా విలీనం చేసుకుందని గుర్తు చేశారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదన్న సీఎం అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి తప్ప సంపన్నులకు కాదని వివరించారు. 10 ఏళ్లలో మోదీ సర్కారు 16 లక్షల కోట్లను కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరని వ్యాఖ్యానించారు. మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని విమర్శించారు. ధరణిలో ఉన్న లోపాలు సరిచేసే పనిలో ఉన్నామన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏ పేరు పెట్టినా నడుస్తుందన్నారు. కంప్యూటరైజ్ చేయాలా లేక మాన్యువల్ పద్ధతి పాటించాలా అనేది అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ విధానమైనా ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పులు చేర్పులతో తుది విధానం ప్రకటన చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీలోకి భారాస ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాల యాదయ్య హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి భారాస నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారాస నుంచి చేరిన ఎమ్మెల్యేలను కలుపుకుంటే అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల బలం 71కి చేరింది. మిత్రపక్షమైన సిపిఐతో కలుపుకుంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్య 72కు చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే వారంలో జాతీయ రహదారుల ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్రానికి వస్తుందని, అందుకు అనుగుణంగా అన్ని అంశాలతో యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మన్నెగూడ రహదారి మార్గం సుగమం చేసేందుకు ఎన్జీటీ ఆదేశానుసారం 915 చెట్లను రీలొకేట్ చేయాలని అధికారులను నిర్దేశించారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి రజాక్ను ఆదేశించారు. న్యాక్లో జాతీయ రహదారులపై రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్బీనగర్ మల్కాపూర్ హైవే పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లేన్ ట్రాన్స్కో సమస్యలపై సంబంధిత అధికారులు అలసత్వం వీడి పనులు చేపట్టాలని ఉద్బోధించారు. రీజనల్ రింగ్ రోడ్, NH65, మన్నెగూడ, ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారులు ప్రాధాన్యంగా తీసుకున్నామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేగంగా పనులు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్ద వాగుకు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహ ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా ఉధృతంగా వచ్చిన వాగులో ఆవులు, గేదెలు, ఎడ్లు దాటే ప్రయత్నంలో కొంత దూరం కొట్టుకుపోయాయి. కాసేపటికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడం చూసి యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలోని చిక్లీ వాగుపై ఉన్న చెరువు మొత్తడి దూకి సరికొత్త అందాలను సంతరించుకుంది. తటాకంలోని చేపలు దిగువ ప్రాంతానికి చేరుకోగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఉత్సాహంగా చేపలను పట్టుకున్నారు. పెద్ద పెద్ద చేపలు వలలకు చిక్కాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీటి అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నీట్పై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల నినాదాలతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటల వరకు రెండోసారి సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి సమావేశం కాగా విపక్షాల నినాదాల మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. సాయంత్రం 5:48 రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. లోక్సభలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కంటే ముందు నీట్ అంశంపై చర్చించాలని కోరారు. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో యువత ఆందోళన చెందుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువతే అయినందున వారి సమస్య చాలా ముఖ్యమైందని ఇండియా కూటమి భావిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. कल ऑपोजिशन के जो फ्लोर लीडर्स हैं सबकी मीटिंग हुई और यूनानिमस था कि आज हमें नीट का जो इशू है उस पे डिस्कशन चाहिए. मैं रिक्वेस्ट करता हूं प्रधानमंत्री जी को कि ये युवाओं की इशू है और अच्छी तरह रिस्पेक्टफुली डिस्कशन होना चाहिए. हम रिस्पेक्टफुली करेंगे, आप भी डिस्कशन में ज्वाइन कीजिए क्योंकि ये युवाओं का मामला है. तो पार्लियामेंट से मैसेज जाना चाहिए कि हिंदुस्तान की सरकार और हिंदुस्तान का ऑपोजिशन एक साथ मिलकर स्टूडेंट्स की बात कर. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ అంశాన్ని ప్రస్తావించడంతోనే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందన్నారు. ఈ అంశంపై ఏ రకమైన చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అది సభ సంప్రదాయాలు, గౌరవానికి లోబడి ఉండాలన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాలను పక్కన పెట్టి నీట్పై చర్చకు రావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. विद्यार्थियों को देशवासियों को आश्वस्त करता चाहता हूं, कड़ी से कड़ी कार्रवाई हम करने वाले हैं. वो सारे कार्यक्रम शुरू हो गई है. सीबीआई की घास गिरने वाला है. जो भी लोग हैं उसकी तह तक हम किसी को भी नहीं छोड़ेंगे. आगे परीक्षा की संस्कार और सुधार के लिए एक विश्वसनीय उच्च स्तरीय समिति भी बनाई दी गई राधाकृष्णन जी की अध्यक्षता में. जल्द ही उन सारे परीक्षा की डेट भी एनटीए घोषित कर देगा. कुछ विषय न्यायालय की संज्ञान में है, उसको भी ध्यान में रखना पड़ेगा. सरकार विद्यार्थियों को, अभिभावकों को आश्वस्त करना चाहती है कि हम आपके प्रति पूरा दायित्ववान है. हम संवेदनशीलता के साथ सारा विषय को देख रहे हैं. मैं प्रतिपक्ष को भी निवेदन करता हूं, आप राजनीति से बाहर आके आप चर्चा में आइए. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కూలిన టెర్మినల్ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా దాన్ని 2009లోనే నిర్మించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీలో రెండో రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయం 1వ టెర్మినల్ పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రూఫ్ షీట్, సపోర్ట్ బీములు ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది. టెర్మినల్ 1 నుంచి అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. దేశీయ విమాన సేవలు మాత్రమే జరిగే టెర్మినల్ 1లో సర్వీసులను మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని, క్షతగాతులను ఆసుపత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూలిన టెర్మినల్ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఈ టెర్మినల్ను 2009లోనే నిర్మించారని, ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలి వైపు ఉందని తెలిపారు. This structure has been built in 2009. We have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport but across the country. Any airports that are with similar structures, we will have to go through them all again. Compensation has also been announced, 20 lakh for the deceased and also for the injured 3 lakhs.
దేశ రాజధానిలో కురుస్తోన్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఐటీఓ వద్ద రోడ్లపై మోకాళ్లోతు వర్షపు నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలలేక మొరాయించాయి. యమునానగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరబిందో రోడ్, గోవిందపురి, తీన్మూర్తి మార్గులు చెరువులను తలపించాయి. మింటో రోడ్లో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. చాలా కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గత 24 గంటల్లో సబ్దార్ జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. ఇండియా గేట్ వద్ద స్థానికులు వానను ఆనందంగా ఆస్వాదించారు. వినోద్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిపోయిన నీటిలో ప్లాస్టిక్ పడవ నడుపుతూ ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా కౌన్సిలర్ ఒకరు నిరసన తెలిపారు. కాలువల్ని పీడబ్ల్యూడీ శుభ్రం చేయకపోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడినట్లు ఆయన చెప్పారు. ఇన్ని రోజులు ఢిల్లీ వాసులు వేడితో అల్లాడగా వర్షాల కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. మరో వారం రోజులు వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.